హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి డామినర్ 400 టాప్ ర్యాక్ని మన NS200 మీద ఇన్స్టాల్ చేయబోతున్నాను. సో ఈ పర్టికులర్ టాప్ ర్యాక్ దగ్గర చిన్న స్టోరీ ఉంది, ఎందుకంటే నాకు ఇది ఇంత ఈజీగా దొరకలేదు. సో ఎలా అంటే నేను ఫస్ట్ చాలా షోరూమ్స్లో అడిగాను. నేను ఇది యూట్యూబ్లో చూశాను, బట్ చాలామంది తెలుగులో ఎవరు చేసిన వాళ్ళు లేరు. సో నేను అందుకని చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇది చాలా షోరూమ్లో అడిగాను అనమాట. నేను ఎలా అంటే లైక్ గుంటూరులో అడిగాను, విజయవాడలో అడిగాను, వైజాగ్లో అడిగాను, హైదరాబాద్లో అడిగాను. కానీ ఏమంటున్నారంటే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ డామినర్ కస్టమర్స్కి కూడా ఈ పార్ట్ అంత అవైలబుల్ లేదు. సో ఇప్పుడు తెప్పిట కష్టం, మీరేమైనా ఆర్డర్ పెడతా అంటే పెట్టండి, అడ్వాన్స్ కట్టేసి పోండి అని చెప్తే సరే అని చెప్పి నేను అడ్వాన్స్ కట్టాను. కానీ ఎప్పటికీ పార్ట్ అనేది ఎప్పుడు డిలే అవుతూనే ఉంది. ఇంకొక రోజు నాకు ఒక కంక్లూజన్ ఇచ్చారు అనమాట. ఏమనంటే ఇంకా పార్ట్ రాదండి, మీరు వేస్ట్ ఇంకా దానికోసం చూసి అని చెప్పేసి అన్నారు. సో మరి కొన్ని పార్ట్స్ అలాగే ఉంటాయి కదా. సో ఈ పర్టికులర్ పార్ట్ ఐ విల్ షో యూ. ఇదిగోండి, ఇదే ఆ టాప్ ర్యాక్ డామినర్ 400 సో ఇది వచ్చేసి మన NS200 వెనకాల గ్రాబ్ రైల్స్ ఉంటాయి కదా, వాటి ప్లేస్లో ఇది ఉంటుంది. ఓకే, సో ఇది నాకు ఎలా దొరికిందంటే కనుక మెయిన్గా నాకు ఫ్రెండ్ ఉన్నాడు. సో తన ఫ్రెండ్ ఒక అబ్బాయి డామినర్ 400 కొనుక్కున్నాడు అనమాట. సో ఏమైందంటే కనుక నేను మామూలుగా జనరల్గా ఒకసారి అడిగి చూడు, ఆ కుర్రోడు ఎందుకు కొన్నాడు డామినర్ అనేది, టూరింగ్ పర్పస్ కొన్నాడా లేదా డైలీ యూజ్ పర్పస్ కింద కొన్నాడా అని. సో సరే అడుగుతా అన్నాడు. ఒకటి నీకు ఎందుకు కొన్నావు అది అంటే, వెనకాల టాప్ ర్యాక్ ఉంది కదా అంటే, మనవాడేమో మీకు కావాలంటే చెప్పండి నేను ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు అన్నాడు. సో ఇది నాకు లక్కీ దొరికింది. ఈ బండి ఓనర్ పేరు వేణు థ్యాంక్స్ బ్రో, ఇది ఇచ్చినందుకు. నేను దీనికోసం వెతకని షోరూమ్ లేదు. ఐ మీన్ నాకు తెలిసిన నా ప్రిన్సెస్లో ఉన్న షోరూమ్స్ ఇన్సైడ్ అడిగిన నాకు తెలుసు. వేణు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నాకు ఎలా వచ్చిందంటే శ్రీకాంత్ అనే అబ్బాయి వల్ల. నేను చూపిస్తాను మీకు. శ్రీకాంత్ నా బ్లాగ్స్లో వస్తాడు అప్పుడప్పుడు, ఎందుకంటే తనకు కూడా టూరింగ్ ఇష్టమే. ఓకే వేణు, థ్యాంక్ యూ సో మచ్. ఈ టాప్ ర్యాక్ని ఇప్పుడు బైక్ మీద ఇన్స్టాల్ చేసి అది ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే మన బండి. సో ఇప్పుడు ఈ బండికి మనం ఆ టాప్ ర్యాక్ అనేది ఫిక్స్ చేయబోతున్నాం. ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీట్ తీయాలి. ఈ సీట్ తీసిన తర్వాత మన దగ్గర ఎలంకి టూల్ బాక్స్ ఒకటి ఉండాలి. సో దీనిలో కావాల్సింది 10mm ఎలంకి సెట్ ఉంటే చాలు. సో ఎలా అనేది నేను మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఈ 4 ఎలంకి బోల్ట్ని తీసిన తర్వాత ఈ 4 ఎల్లింగ్ బోర్డ్స్తోనే మళ్ళీ పని అయిపోయింది. సో కొత్తగా కొనే పని ఉండదు. ఈ గ్రాబ్ రైల్స్ పక్కన పెట్టుకొని, సో మనకి దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పల్సర్ NSకి ఐ మీన్ ఏ మోడల్కైనా కానీ 125 అయినా 200 అయినా 160 అయినా కానీ డైరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. సో దీన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా చూసుకోండి అలైన్మెంట్. మేబీ ఇప్పుడు మీకు ఇది కష్టంగా అనిపిస్తే కనుక నేను మీకు ఇవి థ్రెడ్స్ తీసి చూపిస్తాను. మ్యాక్సిమం అవసరం లేదు. మేబీ బంజీ కార్డ్స్ లగేజ్ ఉన్నప్పుడు ఫర్ సపోజ్ టాప్ బాక్స్ మీద ఏదైనా డఫుల్ బ్యాగ్స్ లాంటివి ఏదైనా పెట్టుకొని వాటిని బంజీ కార్డ్స్తో కట్టాలంటే కనుక ఈ థ్రెడ్స్ ఉపయోగపడతాయి.
నాకైతే అవసరం లేదు. ఇన్ కేస్ నాకు అవసరం ఉందనుకుంటే నేను ఫ్యూచర్లో పెడతాను దీని మీద. సో ఇదనమాట. దీన్ని కరెక్ట్గా అలైన్ చేసుకొని చూసుకోండి. సేమ్ మళ్ళీ 10 mm యాలన్ కీతోనే ఇది కొంచెం ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ పైకి ఉండాలి. పైకి ఉన్నప్పుడే మీకు ఈ యాలన్ కీ బోల్ట్స్ అనేవి లోపలికి వెళ్ళడానికి హెల్ప్ అవుతాయి మీకు. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసి చూసాను ఎలా చేయాలనేది. నాకు ఒక ఐడియా రావాలి కదా. నేను యూట్యూబ్లో చూసి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఇది ఫిట్ అవ్వకపోతే మళ్ళీ కరెక్ట్గా ఉండదు. సో ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయితే చేస్తాం చాలా టైట్గా. ఇదిగోండి 4 సేమ్ దాని కంపెనీ నుంచి వచ్చిన బోల్ట్లో పెట్టేసాం, మనం ఏం మార్చలేదు. సో ఇది బైక్కి ఎలా ఉందని చిన్న సినిమాటిక్ వీడియో తీసి చూపిస్తాను. మన డామినర్ 400 టాప్ ర్యాక్ NS200 మీద ఇన్స్టాలేషన్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోలు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకా బైక్ NS200 మోడిఫికేషన్స్ నేను ఇంకా చేస్తాను ఫ్యూచర్లో తప్పకుండా. సో మీ సపోర్ట్ కావాలి దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.